కొద్దిసేపటి క్రితం పోలీస్ ఆఫీసర్ పల్నాడుకు చెందినటువంటి మల్లికా గారు మాట్లాడారు. ఎస్పీ మల్లికా గారు దేశంలో పల్నాడు బాగానే ఫేమస్ అయిందంటూ ఉన్నారు ఆవిడ. ఎన్నికల వేళ అల్లర్లు పల్నాడులో ఏ విధంగా జరిగాయో మనం బిగ్ టీవీలో కూడా చూసాం. కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసినటువంటి పరిస్థితి, పెట్రోల్ బాంబులు విసురుకున్నటువంటి పరిస్థితి, చాలా చోట్ల గాయాలయ్యాయి, హాస్పిటల్స్కి వెళ్ళి దాడులు చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఆస్తులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత 2-3 రోజుల పరిస్థితి ఇలాగే ఉండేటప్పటికీ అది పల్నాడుకి చెందినటువంటి విజువల్స్ మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ విజువల్స్కి సంబంధించి పల్నాడు ఫేమస్ అయిందంటూ మల్లికా గారికి చెప్పుకొచ్చారు. అయితే తన ఎంక్వైరీలో మాత్రం పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించినట్లుగా తేలిందని చెప్పారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు. సాయి శంకర్, మల్లికా గారికి చెప్పిన దాంట్లో 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అది తప్పుగా దేశవ్యాప్తంగా పల్నాడు గురించి మెసేజ్ వెళ్ళింది అనేది ఒకటి చెప్తున్నారు. రెండోది, పోలీసులు కరెక్ట్గానే పనిచేశారు, సరైన డైరెక్షన్ లేదు. అంటే దీని అర్థం ఏంటి? బిట్వీన్ ద లైన్స్ ఆవిడ ఏం చెప్తున్నట్టు? ఇప్పుడు ప్రధానంగా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖార్గే ఉదయం మాట్లాడినటువంటి తరుణంలో పోలీస్ వారితో ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారనే విధంగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ప్రధానంగా వాళ్ళు పోలీసుల్ని హట్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు, దాంతోపాటు వాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేస్తూ కూడా ఆమె క్లియర్గా సందేశం అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి డ్యామేజ్ ఏదైతే జరిగిందో అది పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లే జరిగింది అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి దాన్ని తిరిగి కాపాడుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళని చేద్దాం అనే విధంగా కూడా పోలీసులతో చెప్పడం, చేస్తారా అనే విధంగా పోలీసులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు సామాన్య ప్రజలకు కూడా అనేక సూచనలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ ఘర్షణల్లో కనుక కేసులు నమోదైతే కంపల్సరీగా సెంట్రల్ జైలుకి పంపించేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా ప్రజలను ఉద్దేశించి కూడా ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పోలీస్ శాఖను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యతాయుతంగా పనిచేద్దాం, పల్నాడు పోలీసులు అంటే ఏంటో చూపిద్దాం అనే విధంగా కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు తమ పార్టీ, నేను సైనికుడిని లేకపోతే మరో కారణాలతో ఈ పోలీసు బందోబస్తులో పాల్గొనకపోవటం, లేకపోతే ఘర్షణల్లో సరైనటువంటి విధానంగా ఏం చర్యలు తీసుకున్నారు సాయి శంకర్, ఏం చర్యలు తీసుకున్నారు? మొన్న సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇంకా 1000 మంది పైగా బయట తిరుగుతున్నారు. అంటే మొత్తం అన్ని కేసులకు సంబంధించి ఓవరాల్ రిపోర్ట్లో 1000 మందికి పైగా తిరుగుతున్నారు. అందులో పల్నాడులో అరెస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న జరిగిన ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు అక్కడ మాజీ రౌడీ షీటర్లు కావచ్చు, రౌడీ షీట్ ఉన్న వాళ్ళ మీద కావచ్చు, మొన్న ఘటనలో పాల్గొన్న వాళ్ళకి కావచ్చు, అరెస్టులు పెరిగాయా? వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారా? ముందస్తుగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు? అంటే ప్రధానంగా మాత్రం ఘర్షణలకు సంబంధించి 1500 మందిని బైండ్ ఓవర్ చేశాము అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కానీ అనేక మంది రౌడీ షీటర్లు కానీ లేకపోతే ఘర్షణల్లో పాల్గొన్న వాళ్ళు కానీ అనేక మంది అయితే ఇంకా తిరుగుతున్నట్టు నియోజకవర్గాల్లో తమ ఒక పరిధిలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే పోలీసులు సిఏ బందోబస్తులు 10 మంది సిఏలు, 2 అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీ స్థాయి అధికారులు వీళ్ళందరూ బందోబస్తులో ఉండగానే మాచర్లలో ఒక మహిళ పైన దాడి చేయడం జరిగింది. అయితే అది వాళ్ళు ఇంటర్నల్గా జరిగినటువంటి దాడిగా వాళ్ళు ప్రస్తావించినప్పటికీ దాడి జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఏరియా నుంచి కూడా ప్రతి అరగంటకి ఎట్లాంటి చర్యలు ఉన్నాయి, అక్కడ పీస్ ఆఫ్ ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నప్పటికీ దాడి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇంకా రౌడీ షీటర్లు ఆల్రెడీ గొడవల్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయేటటువంటి గొడవల్లో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని ఎట్లా వార్నింగ్ ఇస్తారు మల్లికా గారు? అదే ప్రధానంగా మల్లికా ఖార్గే చెప్తున్నటువంటి అంశాలు కానీ లేకపోతే సిట్ అధికారులు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి పరిస్థితులకు భిన్నంగానే పల్నాడు జిల్లాలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అనేక మందిని అదుపులోకి తీసుకున్నాం, పీస్ఫుల్గా ఉంది అనే విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ 144 సెక్షన్ అమలు చేయడం కానీ సామాన్య ప్రజల్ని బయటికి రానియకుండా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంత కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా ప్రజలు కనుక బయటకు వచ్చే సిచ్యువేషన్ వస్తే మరి ఎటువంటి ఘర్షణలు జరుగుతాయనే దానిపైన మాత్రం పోలీసులు కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. పోలీస్ శాఖ కూడా ఇంక్లూడింగ్
ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టే ప్రత్యేక బలగాలను పంపిస్తున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి పల్నాడులో ఉందంటే ఘర్షణలకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా పోలీసులు చర్యలు మరింత చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకో 4 రోజులు అంటే ఈ రోజు నుంచి చూస్తే 4 రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి మరి ఈ 4 రోజుల్లో అనేక మందిని బైండ్ ఓవర్ చేస్తాం. ఎవరిపైన అయితే రౌడీ షీట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కంపల్సరీగా అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తామనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు సామాన్య ప్రజల్లో కూడా అవగాహన తీసుకొని వస్తాం, పోలీసు భద్రతను పెంచుతాం, ప్రత్యేక బలగాల్ని తీసుకొని వస్తాం అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. మరి ఘర్షణలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారా లేకపోతే సేమ్ ఎన్నికల తరుణంలో జరిగినటువంటి పరిస్థితులే రిపీట్ అవుతాయా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి రైట్, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కౌంటింగ్ తర్వాత 7వ తారీఖు వరకు కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరికలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రోడ్డు మీద ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వాళ్ళు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. మొన్న ఘటనలో వాళ్ళని కూడా దొరికితే అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవేవి చేయకుండా కట్టడి చేయడం అనేది కానటువంటి పరిస్థితి. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఎవరైనా లైట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో పల్నాడు పోలీస్ వీరిపై చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. 4వ తారీఖు చాలా ప్రశాంతంగా తర్వాత కూడా ప్రశాంతంగా కౌంటింగ్ ముగుస్తుందని